హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు మీ ఓవెన్ గురించి డెమో ఇవ్వండి సిస్టర్ అని చెప్పి రిక్వెస్టెడ్గా కమెంట్ పెట్టారు. సో ఓటీజీ గురించి అంటే అందరికీ యూజ్ అవుతుంది ఆ డీటెయిల్స్ అనేది. అండ్ ఈ డెమో అనేది నేను అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఎన్నో వీడియోస్ ఉన్నా సరే అప్లోడ్ చేయాల్సిన చాలా వీడియోస్ ఉన్నాయి. అయినప్పటికీ నేను ఈ వీడియో అనేది ముందుగా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో ముందైతే నేను తీసుకున్న ఓవెన్ వచ్చేసి ఇది ఓటీజీ అండి. ఓటీజీ వచ్చేసి ఐబెల్ కంపెనీ. ఇది నేను అమెజాన్లో సెర్చ్ చేసి తీసుకున్నాను. అంటే చాలా నేను సెర్చ్ చేశాను. లాస్ట్కి నేను ఈ కంపెనీ అనేది తీసుకున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందని చెప్పి నాకు అప్పుడు 8,000 అలా వచ్చేసింది. దీనికి యాక్సెసరీస్ అనేవి 3 యాక్సెసరీస్ నాకంటే 2 ర్యాక్స్ అనేవి వచ్చాయి. లోపల చూస్తున్నారు కదా, ఓటీజీలో 2 ర్యాక్స్ అనేది పెట్టాను. ఆ 2 ర్యాక్స్ వచ్చాయి. అండ్ హ్యాండిల్స్ అనేవి 2 వచ్చాయి. ఇంకోటి ఏంటంటే తందూరి చికెన్ లేదంటే గ్రిల్ చికెన్నే తీసుకొని మనం గ్రిల్ చేసుకుంటాం కదా, దానికి యూజ్ అయ్యే రాడ్ అండి ఇది రోటేసరీ రాడ్ అని అంటారు. ఇది ఒకటి వస్తుంది. అయితే దీన్ని చూసారా, ఈ సైడ్లో అనేది స్క్రూ అనేది ఉంటుంది. ఆ స్క్రూ ఓపెన్ చేయగానే అది వచ్చేస్తుంది. సో అందులో మనం చికెన్ అనేది ఇన్సర్ట్ చేసేస్తాము. ఆ చికెన్ అలా లోపల పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ స్క్రూని అలాగే మనం ఇచ్చిన ఆ హుక్ ఉంటుంది కదా, అది పెట్టేసి మళ్ళీ ఆ స్క్రూ అనేది తిప్పేసి టైట్ చేసేసుకోవడమే. ఇలా చికెన్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత లోపల అనేది రోటసరీ హోల్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. ఇంకో సైడ్ ఏంటంటే దానికి హ్యాంగింగ్ కోసం ఇంకో సైడ్ ఉంటుంది. 2 సైడ్స్ అనేవి ఉంటాయి. ఆ బోత్ సైడ్స్ లోపల పెట్టేసడమే. ఈసారి నేను గ్రిల్ చికెన్ చేసినప్పుడు, తందూరి చికెన్ చేసినప్పుడు చూపిస్తాను ఇది ఎలా సెట్ చేసుకోవాలనేది. ఇప్పుడు దాకా నేను చేయలేదని చెప్పి సో నేను చూపించట్లేదు. ఇదొకటి. ఇంకా మెయిన్ బేకింగ్ వాళ్ళకి అనేది మెయిన్ యాక్సెసరీస్ మనకు కావాల్సింది ఇది చూపిస్తున్నాను కదా, ఇది హ్యాండిల్ అండి. ఈ హ్యాండిల్తో నేను ఏం చేస్తామంటే అవి ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్ అనేది మనం ఓపెన్ చేయవచ్చు. అంటే బాగా హీట్గా ఉంటుంది కదా మనం తీసేటప్పుడు. సో డైరెక్ట్గా హ్యాండ్తో అయితే తీయకూడదు, కాలిపోతుంది. సో ఇలా కొద్దిగా ఇలా ఓపెన్ చేయడానికి అనేది హ్యాండిల్ యూజ్ అవుతుంది. నేను ఇవి కూడా ఎక్కువగా యూజ్ చేయను. సో నార్మల్గా మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, మనకు ఓటీజీ తీసుకోగానే ఈ ఓటీజీకి మనకి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఐబెల్ కంపెనీ వాడు అది కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మీకు వారంటీ అనేది క్లెయిమ్ చేస్తారు. సో మిగతా కంపెనీస్కి అయితే కొన్ని కంపెనీస్కి వితౌట్ రిజిస్ట్రేషన్ కూడా వారంటీ క్లెయిమ్ అవుతుంది. కానీ ఐబెల్కి మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది ముందే వాడు ఫోన్ చేసి మరి చెప్తారు కంపెనీ వాళ్ళు, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే వారంటీ క్లెయిమ్ అవుతుందని. సో మీరు తీసుకున్నప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ ఎలాగంటే మనకి వారంటీ కార్డ్ అనేది ఇస్తారు కదా, ఆ కార్డ్ మీద స్కానర్ ఉంటుంది. స్కాన్ చేసేస్తే ఒక యూఆర్ఎల్ లింక్ వస్తుంది. లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే క్లెయిమ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కేక్స్ చేయడం గురించి. నెక్స్ట్ కేక్స్ అనేది నేను దీంట్లో యూజ్ చేసేది ఏమేమిటంటే యుటెన్సిల్స్, మనం స్టీల్ పాత్రలను యూజ్ చేయొచ్చు, స్టీల్ గిన్నెల్ని, అండ్ అల్యూమినియం యూజ్ చేయొచ్చు, గ్లాస్వి యూజ్ చేయొచ్చు. మనం ఏ యుటెన్సిల్స్ యూజ్ చేసినా సరే ఓవెన్ సేఫ్ అని ఉన్నది మాత్రమే యూజ్ చేయాలి, లేదంటే కనుక అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేనైతే కనుక నార్మల్గా ఎప్పుడు అల్యూమినియమే యూజ్ చేస్తాను. రాతిండి అంటారు కదా, ఆ గిన్నెలు మాత్రమే యూజ్ చేస్తాను కేక్స్కి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కేక్స్ గురించి. కేక్స్ అనేది మనం బేక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ అనేది ఆన్ చేసుకోవాలి. మనం ఏ రెసిపీ అయితే చేస్తున్నామో ఆ రెసిపీకి తగ్గ వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా డీటెయిల్స్, ఎలా ఫ్యాన్ మోడ్ ఆన్ చేసుకోవాలా, ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలా, అండ్ టాప్ రాడ్ ఆన్ చేసుకోవాలా, లేదా బాటమ్ రాడ్ ఆన్ చేసుకోవాలా, లేదా బోత్ రాడ్ ఆన్ చేసుకోవాలా, టైమర్ ఇంత పెట్టాలి, లేదంటే డిగ్రీస్ టెంపరేచర్ అనేది 180 దగ్గర 200 దగ్గర అని చెప్పి అన్నీ మనం ఏ రెసిపీ చేస్తామో ఆ రెసిపీకి వాళ్ళు మెన్షన్ చేసినట్టుగానే మీరు చేయండి. రెసిపీస్కి బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం నేను ఓవెన్ యూస్ చేస్తున్న ఈ ఓవెన్కి అయితే కనుక నేను కేక్స్కి మాత్రం 160 నుంచి 180 అప్పుడు పెడతాను. కేక్ బ్యాటర్ 1 kgకి మీరు ప్రిపేర్ చేసుకున్న దాన్ని 5 ఇంచ్ టిన్లో కానీ 6 ఇంచ్ టిన్లో కానీ బేక్ చేసేటప్పుడు 160 డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోండి. ఎందుకంటే బ్యాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది, టిన్ సైజ్ అనేది చిన్నది ఉంటుంది కాబట్టి అది బేక్ అవ్వడానికి టైం అవుతుంది. సో 30 minutes to 40 minutesలో అయ్యే కేక్ అనేది 60 minutes పడుతుంది.
అందుకే ఆ టైం అంత టైం మనం బేక్ చేసేటప్పుడు కేక్ అనేది మాడిపోతుంది. సో 160 డిగ్రీస్లో అలా పెట్టుకోండి, అప్పుడు మాడదు, మంచిగా ఈవెన్గా బేక్ అయిపోతుంది. అండ్ డోర్స్ అనేవి ఓపెన్ చేయకూడదు. అదే బ్యాటర్ని మీరు 8 ఇంచ్ టిన్లో 9 ఇంచ్ టిన్లో కనుక బేక్ చేసుకుంటే కనుక 180 డిగ్రీస్లో పెట్టుకోండి. అప్పుడు మాడిపోకుండా ఈవెన్గానే బేక్ అవుతుంది, చక్కగా ఎర్లీగా అయిపోతుంది. టైమర్ ఎలా సెట్ చేసుకోవాలంటే మీరు ఏ టిన్లో పెడుతున్నారో దాన్ని బట్టి సెట్ చేసుకుందాం. చిన్న టిన్స్లో కనుక పెడితే టైమర్ అనేది 1 అవర్ దాకా పడుతుంది ఒక కేక్ బేక్ అవ్వడానికి, 1 అవర్ పైనే పడుతుంది. అండ్ అదే మీరు పెద్ద టిన్ అంటే 9 ఇంచ్ టిన్లో 1 kg బ్యాటర్ని బేక్ చేసుకుంటే కనుక ఒక 35 to 40 మినిట్స్లో అయిపోతుంది. నాకైతే ఇక్కడ నాబ్స్ ఉన్నాయి కదా, టైమర్ నాబ్స్, ఈ నాబ్స్ మీద నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నేను 20 మినిట్స్కి పెడుతుంటే అది 15 మినిట్స్కే తొందరగా తిరిగిపోతున్నట్టు టైం అనిపిస్తుంది నాకు. సో నేను టైమర్ మీద డిపెండ్ అవ్వకుండా ఆటోమేటిక్గా ఏ కేక్ బేక్ చేసినా సరే 40 మినిట్స్ కన్నా ఎక్కువగానే నేను టైం పెట్టుకుంటాను. టైమర్ ఎక్కువ పెట్టానని చెప్పి ఆ టైమర్ అయ్యేదాకా నేను వెయిట్ చేయను. ఒక 30 to 35 మినిట్స్ మనం నార్మల్గా క్లాక్ టైంలో చూసుకొని అంత టైం అయిన తర్వాత ఎలా బేక్ అవుతుందని చెప్పి ఒకసారి తీసి చూడండి. ఒక్కసారి అంటే 30 to 35 మినిట్స్ అయిన తర్వాతే మీరు డోర్ అనేది ఓపెన్ చేయండి, ఓవెన్ డోరు. ఇంకోటి ఏంటంటే నాబ్స్ ఉంటాయి కదా, మనకి పైన కన్వెక్షన్ మోడ్ ఉంటుంది అండ్ ఫ్యాన్ మోడ్ ఉంటుంది అండ్ రాటిసరీ మోడ్స్ అనేవి 3 నాబ్స్ అనేవి ఉంటాయి. అయితే నేను అంతకుముందు కేక్స్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కన్వెక్షన్ మోడ్ అంటే ఫ్యాన్ మోడ్ అని చెప్పి ఆటోమేటిక్గా అది ఆన్ చేసేదాన్ని. అయితే ఫ్యాన్ మోడ్ నేను అది ఆన్ చేసినా సరే ఫ్యాన్ అనేది తిరిగేది కాదు. నేను ఫ్యాన్ తిరుగుతుందేమో అని చెప్పి ఇంకా పట్టించుకోలేదు. కానీ ఒకసారి ఎప్పుడైతే రోటిసరీ మోడ్ ఆన్ చేసేసుకున్నానో అప్పుడే ఫ్యాన్ తిరిగింది. సో ఇది ప్రాబ్లం ఉంది అని తెలిసినా సరే నేను ఇంకా కంప్లైంట్ అనేది రేస్ చేయలేదు. ఎందుకంటే రోటిసరీ మోడ్లో ఆన్ చేస్తుంటే ఎలాగో ఫ్యాన్ తిరుగుతుంది కదా అని చెప్పి ఇంకా అలాగే వదిలేశాను. ఇంక నేను ఎప్పుడైనా సరే రోటిసరీ మోడ్ను ఆన్ చేసుకొని బోత్ కన్వెక్షన్ అండ్ రోటిసరీ మోడ్స్ ఉంటాయి కదా కింద, అది ఆన్ చేసేసుకొని ఇంకా డిగ్రీస్ టెంపరేచర్ ఎంత డిగ్రీస్ అయితే అంత డిగ్రీస్ పెట్టేసుకోవడం. రాడ్స్ అనేవి మనం కేక్స్ అనేవి బేక్ చేసేటప్పుడు బాటమ్ రాడే ఆన్ చేసుకోవాలి. బాటమ్ రాడ్ ఆన్ చేసుకొని లాస్ట్ 5 మినిట్స్లో ఇక కేక్ అయిపోతుంది, టూత్పిక్ తీస్తే కొంచెం తగులుతుంది, డ్రైగా కొంచెం లేదు అని అనుకున్నప్పుడు ఇంకా 5 మినిట్స్ వరకు బోత్ రాడ్స్ అనేవి ఆన్ చేసుకోండి, లేదంటే ఓన్లీ టాప్ రాడ్ అనేది ఆన్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కేక్ అనేది పైన వెట్గా ఉండకుండా చక్కగా గోల్డెన్ కలర్లో అనేది బేక్ అయిపోతుంది. సో లాస్ట్ 5 మినిట్స్ వరకే అలా ఆన్ చేసుకోండి. స్టార్టింగ్లో మాత్రం మీరు బోత్ రాడ్స్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే కేక్ అనేది అసలు పొంగదు. సో అలా అయితే ఆన్ చేసుకోండి. కేక్స్కి కంపల్సరీ బాటమ్ రాడ్ వరకే ఆన్ చేయాలి. అండ్ ఇంకా కుకీస్కి అయితే బోత్ రాడ్స్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్స్ గురించి చెప్పిందంటే అర్థమైందని నేను అనుకుంటున్నాను. కేక్స్ అనేది మీరు మాటికి డోర్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే కేక్స్ అనేది మధ్యలో షింక్ అయిపోయి అండ్ ఆ హోల్ లాగా పడిపోతుంది, సెంటర్లో ముద్దుగా ఉంటుంది, అక్కడ బేక్ అవ్వదు. సో మీరు డోర్స్ అనేవి మాటికి అనేది ఓపెన్ చేయకూడదు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే కప్ కేక్స్కి ఎప్పుడైనా సరే టెంపరేచర్ అనేది మనం కేక్స్ పెట్టకముందు 200 డిగ్రీస్లో అనేది బాగా ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ గురించి చెప్పడం మర్చిపోయా కదా, కేక్స్ అనేది బేక్ చేసే ముందు కంపల్సరీ ప్రీహీట్ చేసుకోవాలి. ఫస్ట్ 180 డిగ్రీస్లో 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ దాకా టైమర్ సెట్ చేసుకొని డిగ్రీస్ అనేది టెంపరేచర్ సెట్ చేసుకొని అండ్ ఏ మోడ్ అయితే మీరు కన్వెక్షన్ మోడ్, రోటిసరీ అండ్ కన్వెక్షన్ ఫ్యాన్ మోడ్ ఆన్ చేసుకొని మీరు ప్రీహీట్గా అనేది పెట్టేసుకోండి. అంటే మనం ఎప్పుడైతే ఎగ్స్ బీట్ చేసుకుంటామో ఆ టైంలోనే ప్రీహీట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ప్రీహీట్ పెట్టకుండా కేక్ అనేది పెడితే కేక్ అనేది బేక్ అవ్వదు. సో ఓవెన్ని ప్రీహీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం కేక్ బ్యాటర్ అనేది ఆ బౌల్స్ని ఓవెన్లో పెట్టాలి. లేదంటే కనుక అన్ఈవెన్గా బేక్ అవుతుంది, సరిగ్గా బేక్ అవ్వదు. బాగా ఓవెన్ హీట్లో ఉన్నప్పుడే మనం కేక్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, నేను బ్యాటర్ని పెట్టేటప్పుడు ఆల్రెడీ ఓవెన్ ఎంత హీట్ అయి ఉందో. సో ఇలా కేక్ టిన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసి ఓవెన్లో పెట్టేసుకున్న తర్వాత వెంటనే మీరు అనేది టైమర్ అనేది మళ్ళీ సెట్ చేసుకోండి. టైమర్ సెట్ చేసుకోకుండా మళ్ళీ అదే టైమర్లో ఉంచేస్తే కనుక మీరు మర్చిపోతారు, అక్కడ టైమర్ ఉండదు, ఓవెన్ అనేది ఆఫ్ అయిపోతుంది, కేక్ అనేది బేక్ అవ్వదు. సో కేక్స్ అనేది ఇలాగా. నెక్స్ట్ ఏంటి, కప్ కేక్స్ గురించి వస్తే కనుక కంపల్సరీ మీరు ప్రీహీట్ కప్ కేక్స్కి 200 డిగ్రీస్ దగ్గర పెట్టుకోండి. అంటే టెంపరేచర్ హైలో పెట్టుకోండి.
అండ్ టెంపరేచర్ హైలో పెట్టుకొని బాగా ప్రీహీట్ చేసిన ఓవెన్లో మీరు కప్ కేక్స్ ట్రేని పెట్టేసిన తర్వాత టెంపరేచర్ని మళ్ళీ నార్మల్గా 180 డిగ్రీస్కి సెట్ చేసుకొని వెంటనే టైమర్ అనేది 20 to 25 మినిట్స్కి సెట్ చేసుకోండి. కప్ కేక్స్ అనేవి బాగా రేజ్ అవుతాయి. అయితే కప్ కేక్స్ కూడా ఓన్లీ బాటమ్ రాడ్స్ అనేది ఆన్ చేయాలి. అండ్ నేను ఎందుకని 200 డిగ్రీస్కి కప్ కేక్స్ కోసం టెంపరేచర్ని సెట్ చేసుకోమన్నానంటే కప్ కేక్స్ అనేది హై టెంపరేచర్లో హీట్ అయిన ఓవెన్లో అనేది మనం సెట్ చేసుకుంటే కప్ కేక్స్ బాగా రేజ్ అవుతుంది. అలాగని చెప్పి కప్ కేక్స్ ట్రే మీరు పెట్టంగానే అదే 220 డిగ్రీస్లో ఉంచి కప్ కేక్స్ మొత్తం బేక్ చేయగానే మొత్తం మాడిపోతుంది. సో మనం ఎప్పుడైతే ట్రే అనేది పెడతామో వెంటనే 220 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్కి డౌన్ చేసేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా బేకింగ్ అనేది కంప్లీట్ అవ్వగానే కేక్స్ కానీ ఏదైనా మీరు బయట తీసేసిన తర్వాత దేని పొజిషన్లో అది ఆఫ్లో ఉంచేయండి. నాబ్స్ అనేవి మళ్ళీ మనం బేక్ చేసినప్పుడు అదే పొజిషన్లో సెట్ అయ్యి మనం బేక్ చేస్తామని ఏం లేదు కదా. సో ఆ రెసిపీని బట్టి మనం సెట్ చేసుకుంటాం కాబట్టి దేని పొజిషన్లో అది ఆఫ్లో ఉంచేసి ప్లగ్ ఆఫ్ చేసి క్లీనింగ్ విషయానికి వస్తే కనుక ఒక వెట్ క్లాత్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోండి. ఇంకా ఎలాంటి డౌట్స్ అయినా కానీ ఈ ఓవెన్ విషయంలో కనుక మీకు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.